గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పార్టీ ఏదైనా తన గెలుపు మాత్రం పక్కా. రాజకీయాల్లో తాను అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోగల దిట్ట. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలోనే చాలా ప్రత్యేకమైన నేత. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీనివాసరావు తన తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2024 జనవరి 23న గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కానీ ఈసారి పొరుగు జిల్లా అయిన విజయనగరంలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.